నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు మార్కాపురం పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని గడియార స్తంభం సెంటర్ వద్ద కల స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో స్వర్ణ పరిపాలన సాగిందన్నారు. అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టి నూతన పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించిన మహానేతగా ఆయన్ను కీర్తించారు. విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందుబాటు తెచ్చి పేద విద్యార్థి కూడా ఇంజనీర్ అయ్యేలా కృషి చేసిన స్వర్గీయ వైఎస్ఆర్ చిరస్మరణీయుని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం తూర్పు బజార్లోని వైఎస్ఆర్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చిల్లంచెల బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ చాతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాస్, నాయకులు డాక్టర్ కనకదుర్గ, ఎంపీపీ బండి కృష్ణారెడ్డి, నాయకులు గుంటక చెన్నారెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి చెంచిరెడ్డి, పార్టీ నాయకులు బటగిరి తిరుపతి రెడ్డి, పిఎల్పి యాదవ్, శివనారాయణ రెడ్డి, కె వెంకటేశ్వర రెడ్డి, పోరుమావి విజయలక్ష్మి, రోజు లీడియా, భూపతి కాశయ్య, ఉత్తమ్ కుమార్, సురేష్, భరత్ సింగ్, గులమారు శ్రీనివాసరెడ్డి, గులమారు శివారెడ్డి, చంద్ర, సతీష్, సిరాజ్, కొత్త కృష్ణ, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం వద్ద అదేవిధంగా నివాళులు అర్పించే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని జోహార్ స్వర్గీయ వైఎస్ఆర్ అంటూ జగన్ జై జగన్ అంటూ నినదించారు. ఈ యొక్క ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల యొక్క సందడి చాలా స్పష్టంగా కనిపించింది. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున అలాగే నా వ్యక్తిగతంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపినటువంటి బాటలో ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలుపుతూ, నాడు నేడు చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు, తదుపరి ఉన్నటువంటి పరిస్థితులు మనం బేరీజు వేసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంత చదువు ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబాల్లో ఆర్థిక స్తోమత లేకపోతే ఆ చదువును అంతటితోనే ఆప్ చేసేసేసి మధ్యంతరంగా జీవనోపాధి ఎత్తుక్కునేటువంటి పరిస్థితి. అలాగే ఆ రోజు ఎవరికైనా ఆరోగ్యం లేకపోతే, వారి కుటుంబంలో ఆర్థిక స్తోమత లేకపోతే వాళ్ళను వదిలేయడమే తప్ప వారికి వైద్యం చేపించే పరిస్థితి కాదు. ఇటువంటి ప్రధానమైనటువంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రంలో ఎన్నో లక్షల కుటుంబాలకు మేలు జరగడమే కాకుండా ఆ కుటుంబాల్లో ప్రయోజకులైనటువంటి బిడ్డలు తదుపరి వాళ్ళ కుటుంబాలకి ఎంతగానో ఈరోజు గౌరవం పెంచడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు పెంచుకోవడమే కాకుండా అన్ని విధాలుగా ఈ సమాజంలో గొప్ప గౌరవం పొందుతూ ముందుకెళ్తున్న విషయం కూడా మనం గమనించాలా. అలాగే వైద్యం గురించి తీసుకున్నట్లయితే ఎంత పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి జబ్బులు వ్యాధులైనప్పటికీ కూడా వాటిని కూడా బాగు చేసుకునేటువంటి శక్తిని ప్రతి పేదవాడికి కూడా ఇచ్చినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. వారి బాటలో ఈరోజు వారి తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలు కూడా ఈ సమాజ శ్రేయస్సునే దృష్టిలో పెట్టుకొని ఈ సమాజానికి తన తండ్రి కన్నా ఎక్కువ మిన్నగా ప్రయోజనం చేకూర్చాలనేటువంటి భావనతోటి ఈ అమ్మఒడి లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే తీసుకొని వచ్చి ముందుకెళ్ళినారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. మీకు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు ఏం ఉపయోగం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం జరిగింది, ఈరోజు పాలిస్తున్నటువంటి ఈ పాలకుల వల్ల ప్రయోజనం ఏం చేకూరింది అనేది కూడా దయచేసి గమనించి మీకు, మీ కుటుంబాలకు, ఈ సమాజానికి, ఈ ప్రాంతాలకు మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.